జాగింగ్ కి వేళాయరా, ప్రకృతిలోకి పయనమవ్వరా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తప్పుడు కూతగాళ్లు, తప్పుడు రాతగాళ్లు ఎవడైతే అందరి తుప్పు వదలగొట్టారు వైఎస్ జగన్. మరి ముఖ్యంగా చంద్రబాబు నాలుక చెప్పే ప్రతి అబద్ధాన్ని ఆధారాలతో సహా కడిగిపారేశారు. రాష్ట్రం అప్పులు 14 లక్షల కోట్లట. బాబు గొంతు చించుకుని అరవడం, ఎల్లో తాత పేపర్లో ఏడవడం, 5 ఏళ్లు చెప్పిన అబద్ధాలే చెప్పి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. మైకుల్లో అబద్ధాలు చెప్పొచ్చు, పేపర్లో అబద్ధాలు రాయొచ్చు, కానీ అసెంబ్లీలో అబద్ధాలు చెప్పకూడదు. 5 పైసలు, 10 పైసలు, పావలాతో సహా ప్రతి పైసాకు లెక్క చెప్పాల్సిందే. ఆంధ్రప్రదేశ్ అప్పులు 14 లక్షల కోట్లు కాదు, 6,40,000 కోట్లని అబద్ధం చెప్పిన నాలుగుతోనే చంద్రబాబు నిజం చెప్పాల్సి వచ్చింది. అప్పులపై అబద్ధాలు ప్రచారం చేసి, సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేసి, సంపద సృష్టిస్తా అని ఊరు వాడ డప్పు కొట్టేసి ఇప్పుడేం చేశారో తెలుసా? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. 108, 104 ఉద్యోగులకు జీతాలు ఆపేశారు. ఆరోగ్యశ్రీ కింద జగన్ ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని తాము ఖర్చు పెట్టినట్టుగా అబద్ధాలు చెప్పుకుంటున్నారు. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలుపెట్టి అందులో 5 పూర్తి చేసి జగన్ రికార్డు సృష్టిస్తే, చంద్రబాబు ఆ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ సంపద సృష్టిస్తున్నారు. కరెంటు ఛార్జీలు పెంచను అంటూ మైకు పట్టుకుని ఊదరగొట్టి ప్రజల చెవుల్లో అబద్ధాలు ఊదిన చంద్రబాబు ఇప్పుడు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా 18,000 కోట్ల కరెంటు ఛార్జీల భారం మోపి ఎలా ఉంది నా బాదుడని బారాత్ చేసుకుంటున్నారు. రోడ్లేస్తా అని చెప్పి బూడిదతో గుంతలు కప్పెట్టేసి కొత్త రోడ్లకు యూజర్ ఛార్జీలు పెంచేసి బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. నాణ్యమైన మద్యం ఇస్తానని చెప్పి మద్యం షాపుల ముందు అరిచేసి రేట్లు తగ్గిస్తాని మందుబాబులకు మంచి కిక్కిచ్చే హామీలిచ్చేసి ఇప్పుడేం చేశారో తెలుసా? కేరళలో 85 రూపాయలకు దొరికే కేరళ మాల్ట్ విస్కీని 99 రూపాయలకు అమ్మి మందుబావులకు బాదుడంటూ బారాత్ చేసుకుంటున్నారు. వాలంటీర్లకు నెలకు 10,000 ఇస్తానని చెప్పి ఓట్లేయించుకుని ఇప్పుడు అసలు ఆ వ్యవస్థే లేదంటూ అసెంబ్లీ సాక్షిగా అవహేళన చేశారు. ఇలా చంద్రబాబు చెప్పిన అబద్ధాన్ని, చేసిన మోసాలను ఒక్కొక్కటిగా సంస్కారవంతమైన సోపుతో ఉతికి ఆరేశారు జగన్. ఇక గంజి పెట్టి ఇస్త్రీ చేయాల్సిన బాధ్యత ప్రజలదే. జగన్ గారు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. రాష్ట్రానికి సంబంధించిన అప్పు ఎంత, రాష్ట్రంలో అప్పులు ఏ మేరకు ఉన్నాయి అన్నది ఒక బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఖచ్చితంగా ఆ బడ్జెట్ డాక్యుమెంట్స్లో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు చూపించక తప్పదు. ఇది బడ్జెట్లో ఖచ్చితంగా జరగాల్సిందే. బడ్జెట్ అంటూ ప్రవేశపెడితే ఆయన ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ డాక్యుమెంట్లోనే రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018-19 సంవత్సరం, అంటే తన చివరి సంవత్సరం నాటికి తాను చూపించిన బడ్జెట్ డాక్యుమెంట్ ప్రకారమే అప్పులు 2,57,000 కోట్లు తాను దిగిపోయే సమయానికి అప్పులు ఉన్నాయి అని తానంతటి తానే చూపించాడు. అంటే పబ్లిక్ డెట్ అవుట్ స్టాండింగ్. అదే మాదిరిగా పేజ్ నెంబర్ 16లో అదే 2018-19కి సంబంధించి గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చిన అప్పులు కూడా లెక్కేసుకుంటే ఎంత అంటే తానంతటి తానే 55,000 కోట్లు అని చెప్పి తానే తేల్చాడు. రెండు కలిపితే రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఉన్న అప్పులు 3,13,000 కోట్ల రూపాయలుగా 3,13,000 కోట్లు అంటూ చంద్రబాబు నాయుడు గారు తాను స్వయంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే తేల్చి చెప్పాడు. పేజ్ నెంబర్ 14, పేజ్ నెంబర్ 16 తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్లలో ఇదే అప్పును 2024-25 అంటే మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఎంత అప్పులు ఉన్నాయి అని చెప్పి తానే తెంచుతూ, తానే తేలుస్తూ, తానే ప్రవేశపెట్టిన అదే బడ్జెట్ డాక్యుమెంట్లో అదే పేజ్ నెంబర్ 14, అదే పేజ్ నెంబర్ 16లో తాను చెప్పుకొచ్చాడు. 2023-24 అంటే మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 4,91,000 కోట్లకు ఎగబాకాయని, అదే రకంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు 1,54,000 కోట్లకు ఎగబాకాయని, రెండు కలిపితే 2023-24 సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 6,00,000
46,000 కోట్ల రూపాయలని చెప్పి తానే తేల్చాడు. అంటే 3,13,000 కోట్లు తాను దిగిపోయే నాటికి ఉన్న అప్పులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికల్లా 6,46,000 కోట్ల రూపాయలను తానే తేల్చి చెప్పాడు. కాగ్ రిపోర్ట్లో కూడా వాళ్ళు కూడా ఇదే నెంబర్ను రాటిఫై చేస్తూ కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఇవే విషయాలను మరొకసారి మళ్ళీ అడుగుతా ఉన్నా, అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా అని. ఎక్కడ 11 లక్షల కోట్లని ఒకసారి, 12.5 లక్షల కోట్లని మరోసారి, చివరకు 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని ఎన్నికల నాటికల్లా 14 లక్షల కోట్లు అని చెప్పి దాన్ని తీసుకొని వెళ్ళి ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం ధర్మమేనా అని చెప్పి ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతున్నాం. రైట్. ఈరోజు జగన్ గారు అనేక అంశాలను ప్రస్తావించారు. వీటన్నిటిపైన మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు లైవ్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే ఈశ్వర్ గారు. సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా అంశాలు ప్రస్తావించారు. అప్పుల దగ్గర నుంచి, అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధపు ప్రచారాలు, అసెంబ్లీ సాక్షిగా బయటపడినటువంటి నిజాలు, ఆరోగ్యశ్రీ బిల్లులు, ఆ రోజు జగన్ గారు ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టింది, దానిపై తాము ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి విధానం, ఎంఎస్ఎంఏల ద్వారా కల్పించిన ఉద్యోగాలు, మెడికల్ కాలేజీలు ఎన్ని కట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటుకి కట్టబెట్టి సంపద సృష్టిస్తానే అంశం, కరెంటు బిల్లులు ఏ రకంగా 18,000 కోట్లు బాదుతున్నారు, రోడ్లు, యూజర్ ఛార్జీలు ఏ విధంగా బాదుతున్నారు, సంపద ఏ విధంగా సృష్టిస్తున్నారు, మద్యం, కేరళ మాల్ట్ విస్కీ 85 రూపాయలు 99 రూపాయలకు అమ్ముతూ అద్భుతంగా మద్యం పాలసీ అంటూ అదొకటి, తర్వాత హ్యూమన్ ట్రాఫికింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు ఉన్నాయి సార్. ఓవరాల్గా ఈ మొత్తం ప్రెస్ మీట్ పైన మీ అబ్జర్వేషన్ ఏంటి? ఫస్ట్ పాయింట్. ఈశ్వర్ గారు నమస్తే. బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ పెట్టిన వాటిపైన అదే సమయంలో అదే రీతిలో వాటిలో ఉన్న లోపాలని తన పార్టీ వైఖరిని వెల్లడించారు. 1.5 అవర్ వారు మాట్లాడారు, 1.5 అవర్ జగన్ గారు కూడా మాట్లాడారు. నాకు స్థూలంగా ఏమనిపించిందంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవట్లేదు. కాస్త బాధ్యత గల వ్యక్తులు అంట, ఎవరైనా సమాజ హితం కోసం అందరూ ఏమంటారంటే పోతే బాగుంటుంది కదా అంటారు, నాతో సహా. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని డిఫెన్స్ లో నెట్టాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పోకపోయినా మంచిగా చెప్తున్నాడు అనే పరిస్థితి తీసుకొచ్చారు. కరెక్టే కదా జగన్మోహన్ రెడ్డి? ఎందుకు ఇది అర్థం పర్థం లేని ఆర్గ్యుమెంట్లు? అంటే ఈశ్వర్ గారు ఇక్కడ నేను తెలివైన వాడిని అనుకోవడం తప్పులేదు, నాకన్నా ఈశ్వర్ గారి కన్నా నేను తెలివైన అనుకున్నా కూడా అభ్యంతరం లేదు. కానీ ఈశ్వర్ గారికి ఏమీ తెలియదు అనుకోవడమే ప్రమాదం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని గతంలో ప్రతిపక్షం మనం ఏం చెప్పినా జనం నమ్ముతారనో లేదా నమ్మించే ప్రయత్నం చేయడం వల్ల ఈరోజు దానికి ఉల్టాగా జగన్ గారు చెప్తే పెద్ద విలువ రాదు, వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ నాకు మౌలికంగా అర్థమైంది ఏంటంటే చంద్రబాబు గారు నేను తప్పు చెప్పాను అని ఇండైరెక్ట్ గా తనే చెప్పడం ద్వారా దాని ప్రాధాన్యత పెరిగిపోయింది. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లు నేను చాలా సందర్భాల్లో చూశాను, కానీ ఆయన చాలా స్టడీ చేసి బాగా మాట్లాడతారు. నాకు ఈ 2-3 రోజుల ప్రెస్ మీట్లలో ఆయన ఏమీ మాట్లాడట్లా. గతంలో చంద్రబాబు గారు ఏం చెప్పినారు, ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇంతకు మించి ఆయన పరిశోధించింది కూడా ఏమీ లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? తన రాజకీయ ప్రత్యర్థి పైన విమర్శలు చేయడం తప్పు కాదు, కానీ ఒక అసహజంగా లేని దాన్ని మళ్ళీ మనం దాన్ని చెప్పాల్సి వస్తుందనే అంశాన్ని కూడా సృహలో పెట్టుకోకుండా మాట్లాడడం వల్లనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అఫెన్స్ లోకి వెళ్ళి అసెంబ్లీకి పోకపోయినా బయట ప్రెస్ మీట్లు పెట్టినా సరిపోతుంది కదా అనే పరిస్థితికి ఈ రోజు నెట్టించే పరిస్థితి నాకు అనిపించింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్టాండ్ ప్రజల హర్షావతి లేఖలు వచ్చేంత వరకు తెచ్చుకున్నట్టుగా నాకు అనిపించింది స్థూలంగా బడ్జెట్ పైన జగన్ గారి ప్రసంగం. రైట్. ఒక్కొక్క పాయింట్, కొన్ని ముఖ్యమైన అంశాలపైన మనం చర్చిద్దాం సార్. చాలా సింపుల్గా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒకటి జరిగిందని చెప్పాలి. 2019 నుంచి 24 మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సమయంలో వీళ్ళు చేసినటువంటి తప్పుడు ప్రచారాలు, ఎందుకంటే ఒక తప్పుడు పోస్ట్ ఏదైనా అబద్ధ పోస్ట్ పెడితే కేసులు పెడుతున్నారు కదా, మరి రామోజీరావు గారి పేపర్లో వచ్చినటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినటువంటి అబద్ధాలు, అప్పుల కుప్ప, అప్పుడే తీరేది, కనీసం ఒక 20 ఉన్నాయి సార్. ఇందులో ఒక 20 ఉన్నాయి రామోజీరావు గారు రాసింది. రుణకంఠుడు, అప్పుడే తీరిందా, ఈ అప్పులు మన నెత్తిపైన తుప్పు, అప్పు, ముప్పు, ఎన్ని పదాలంటే దారి తప్పిన అప్పు, అప్పుల్లో రాష్ట్రం టాపు, అప్పులు తీర్చేది దారేది, 9,500 కోట్లు అప్పు, ఆంధ్రాకు అప్పులే శాపం, రుణ పురాణం, ఒకటిగా సార్
ఇలా ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కొన్ని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారనేది ఒక్కసారి వినిపిస్తా. 13 లక్షల కోట్లని ప్రచారం చేశారు. ఇదే రామోజీరావు గారు 14 లక్షల కోట్లని రాశారు. ప్రతి నెల పెంచుకుంటూ పోయారు. ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుందా కాదా? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు బయట ఉంటే ప్లే చేయండి. ఈ అప్పులపైన ఆయన ఏం మాట్లాడారు. అప్పుల కోసమే ఆర్థిక మంత్రి ఎక్కడ చూసినా అప్పులు. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. నేను అడుగుతున్నా, ఈ అప్పులు ఎవడు కడతాడని నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి కడతాడా? సాక్షి పేపర్ కడుతుందా? లేకపోతే జగతి పబ్లికేషన్స్ కడుతుందా? కడాన ఈ అప్పులు కట్టే బాధ్యత ఇక్కడుండే ప్రజానీకం ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పులు చేస్తున్నారు. అప్పులు చేసి వీళ్ళు వెళ్ళిపోతే మనమే కట్టాలి ఈ డబ్బులంతా. రైట్, ఇది సార్ పరిస్థితి. 13 లక్షల కోట్లు అది పాతది కొంచెం, మళ్ళీ 1 లక్షల కోట్లు కలిసింది. 14 లక్షల కోట్లు ఎన్నికల దగ్గరకు వచ్చే కదా 14 లక్షల కోట్లు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా 6,40,000 కోట్లు వాళ్ళు బయట పెట్టింది మొత్తం. చంద్రబాబు నాయుడు గారు ప్రసంగంలో ఒక నిజం చెప్పారు. ఎవరు కడతారు అప్పులు అంటే మొత్తం మీరే కట్టాలని చెప్పినాడు. అది వరకు కరెక్ట్. ఎవరు చేసినా ప్రజలే కడతారనేది నిజం చెప్పారు. మీరు అన్ని అబద్ధాలు. అయితే మీరు ఇంకొక బయట కూడా చూపాలి. అంటే సాక్షి కడుతుందా, ఈ జగతి పబ్లికేషన్ కడుతుందా, జగన్మోహన్ రెడ్డి కడతారా అని అన్నారు. ఎవరైనా సరే ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు కూడా అప్పులు చేశారు 14 నుంచి 19 వరకు. ఆ అప్పులు లెక్క కూడా ఉంది. అదేనా హెరిటేజ్ ఏమైనా కట్టిందా? మేము హెరిటేజ్ ద్వారా తీర్చేసాము, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కట్టాలి అని చెప్పడానికి. ఫైనల్ గా నిజం చెప్పారు కదా, మొత్తం మీరే కట్టాలని చెప్పారు. ఎవరు అప్పులు చేసినా ప్రజలే కట్టాలనేది ఫైనల్ కంక్లూజన్ కరెక్ట్. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ఇక్కడ ఇంకొక బయట కూడా మనం లేకపోయినా మాట్లాడుకోవాలి. పురంధేశ్వరి గారు 12 లక్షలు లెక్క పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ విమర్శలు చేసేసినారు. పురంధేశ్వరి గారికి అయితే రిటర్న్ గా ఫైనాన్స్ మినిస్టర్ కంప్లైంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తా ఉంది. ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద కూడా కంప్లైంట్ చేయాలి. ఏమని? మీరు అబద్ధాలు చెప్తున్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ లెక్కలైతే చెప్పినారో అదే లెక్కలు ఈ ప్రభుత్వం చెప్తా ఉంది కదా. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు పురంధేశ్వర్ గారు కంప్లైంట్ చేయాలి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పినాడు, ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి చర్యలు తీసుకోండి అని బహిరంగంగా మాట్లాడాలి. ఇప్పుడు మరి ఇప్పుడు ఆమె ఎందుకు మాట్లాడట్లేదు అర్థం కావట్లేదు. నా పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, అప్పుల పైన కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని అప్పులు ధ్వంసం అని చెప్పేసుకుంటూ పోతే బాగుంటుందని చెప్పే ప్రయత్నంలో వాళ్ళు అబద్ధాలు చెప్పారని నేను అనుకుంటాను. ఎందుకంటున్నానంటే అప్పులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కీలకమైన అంశం చెప్పారు. ఒకటి, మనం విడిపోయే నాటికి మనకు వారసత్వంగా వచ్చినప్పుడు 1 లక్ష చిల్లర కోట్లు అనుకుంటే, చంద్రబాబు గారు దిగిపోయే నాటికి దాదాపు 3 లక్షల కోట్లు గ్యారంటీ అప్పులు, బడ్జెట్ అప్పులు కలిపి వారే చెప్పారు. ఇప్పుడు 6 లక్షల చిల్లర కోట్లు అయిందని చెప్పారు. ఇక్కడ పాయింట్ అంటే ఈశ్వర్ గారు, అప్పుల యొక్క స్వభావం పెరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు 1 లక్ష కోట్లు అప్పు ఉన్నప్పుడు 20-30 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్ అప్పు చేయడం వేరు. కానీ 3 లక్షల కోట్లు వచ్చిన తర్వాత ఆ అప్పు యొక్క పర్సంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే మనకు 1 లక్ష అప్పు కావటం దానికి వడ్డీతో సహా మళ్ళీ చెల్లించాలి కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 6 లక్షల చిల్లర కోట్లు వచ్చినప్పుడు 40,000 కోట్ల రూపాయల ఎఫ్ఆర్బి ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇది ఎంతవరకు పెరుగుతుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ భారతదేశం మొత్తం ఆలోచించుకొని ఎక్కడ ప్రాబ్లం వస్తుందో పరిశీలించుకొని, ఏదైతే మనం నీతి ఆయోగ్ కానీ అంతకుముందు ప్లానింగ్ కమిషన్ 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పన్నుల వాటా ఉండాలని హేతుబద్ధమైన సలహా ఇచ్చిందో దాన్ని ఒప్పుకుని దేశం మొత్తం ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చేంత వరకు అప్పులు పెరుగుతాయి. ఇది ఒక వాస్తవం దేశవ్యాప్తంగా ఉన్నప్పుడు ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా ఇంకొక లెక్క కూడా చెప్పాలి ఈశ్వర్ గారు. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చేటప్పటికి ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక స్టెప్, రాడికల్ స్టెప్ ఏంటంటే, అంతకుముందు 68% పన్నుల వాటాలో కేంద్రానికి 32% రాష్ట్రాలకు ఉండేది ఈశ్వర్ గారు. 2014 నరేంద్ర మోడీ ఒక్కసారిగా 10% పెంచాడు. దానివల్ల ఒక్కసారిగా 2014 20,000 కోట్ల రూపాయలు ఆదాయం పెరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. 20,000 కోట్ల రూపాయలు ఒక్కసారిగా ఒక ఎసులుబాటు కదా. ఆ టైంలో కూడా 30,000 పైచిలకు కోట్ల రూపాయలు అప్పు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం పెరగలేదు కదా ఆదాయం. మరి 40,000 కోట్ల రూపాయలు నెలకు సంవత్సరానికి చేస్తే దాని ఒక భూతద్దంలో చూపించి మాట్లాడడం ద్వారా ఈరోజు ఆ రోజు అబద్ధాలు చెప్పడం ద్వారా ఈ రోజు నిజాలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిందలు భరించాల్సి వస్తుంది. కొత్తగా చేసిన తప్పేం కాదు. కాబట్టి ఆ రోజు అప్పుల పైన శ్రీలంకని రకరకాలు మాట్లాడేసి, మేధావులు అనుకునే వాళ్ళందరూ మాట్లాడిచ్చేసి, భారతదేశంలో ఏ రాష్ట్రం చేయనట్టుగా ఆంధ్రప్రదేశే చేస్తున్నట్టుగా మాట్లాడేసి
ఒక అబద్ధాలు చెప్పి ఈ రోజు నిజాలు చెప్తున్నారు వాళ్ళ నోటికుండా. అంతకు మించిన వ్యత్యాసం నాకు కనపడలేదు. కాబట్టి ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకుంటే మంచిది. ఇది మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారనుకోండి, ఈ అప్పుల పైన ఏదైనా జరిగితే ఓ గందరగోళం సృష్టించేసి, ఓ అరుపులు కేకలు సృష్టించేసి, ఆయన అవమానించేసి, లేకపోతే మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చేసి ఏదో బయట, ఇప్పుడు ప్రశాంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం బయట పెట్టినట్టు అనిపిస్తోంది. ఇంకా ముఖ్యమైన పాయింట్ సార్ ఇందులో, చంద్రబాబు నాయుడు గారు అధికారం నుంచి దిగిపోయే నాటికి కేవలం ఆ రోజు ఖజానాలో ఉన్నది 100 కోట్ల, యనమల రామకృష్ణుడు గారు చెప్పింది 100 కోట్లు ఉన్నాయి. పైగా ఈయన పోతూ పోతూ 42,183 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలను పెట్టి గిఫ్ట్గా ఇచ్చెళ్ళారు. ఇప్పుడు దాన్ని కూడా చూపించారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజానికి అసెంబ్లీకి వెళ్ళింటే ఇవన్నీ మాట్లాడే అవకాశం కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు కారు. ఇప్పుడు 42,183 కోట్ల రూపాయలు ఈ బకాయిలన్నీ తీర్చారు. ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి సివిల్ సప్లైస్ అయినా, రైతులకు చెల్లించాల్సిందైనా ఇవన్నీ కూడా లెక్కేసి 42,000 కోట్ల రూపాయలు అప్పులు తీర్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇచ్చేళ్ళారు. 42,000 కోట్లు అప్పు తీర్చు బాబు, నేను చేసి పెట్టేశాను అని. పైగా ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి 28,457 కోట్ల రూపాయలు అప్పులు చేసిపోయారు. అంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి అది కోసి కదా సార్ ఇస్తారు, అందులో నుంచి కోసేసే కదా ఇస్తారు. సో ఇవన్నీ చెప్పుకునే దానికి ఒక అవకాశం దొరికింది అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇప్పుడు అసెంబ్లీకి పోయి కూడా మాట్లాడొచ్చు, లేకపోతే మళ్ళీ వచ్చి బయట మాట్లాడొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ సక్సెస్ ఎక్కడుందంటే, మీరు చెప్పింది ఏది కరెక్ట్ కాకపోవడం, గతంలో చెప్పిన దానికి ఉల్టాగా మీరే చెప్పడం. ఇక్కడ ప్రజెంట్ ఏంటంటే అబద్ధాలు చెప్పినా పర్వాలా, మనం చెప్పింది మేమే తప్పని చెప్పుకోవడం. ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వాన్ని నిందలు భరించడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను చెప్పిందే నేను తప్పని చెప్పడం. ఓకే, అబద్ధాలు చెప్పినా కొంచెం వింటారు, నేను చెప్పింది నేనే తప్పని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చుకోవడం ద్వారా ప్రభుత్వం నిందలు చులకన అవుతా ఉంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ ప్రారంభంలోకి ఈ ప్రభుత్వం స్టార్టింగ్ లోని విమర్శలు గురు అని జగన్మోహన్ రెడ్డి చక్కటి ఉదాహరణ చెప్పాడు. ఫైనాన్స్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర మన ప్రెస్ మీట్ పెట్టి, మొదటి జూబ్లిట్ మోడ్ లో మీరు అధికారంలోకి వచ్చారు, 164 సీట్లతో వచ్చారు, ఒక పాజిటివ్ నోట్ తో బడ్జెట్ లో అసెంబ్లీలో మీరు పెట్టాల్సింది, పాజిటివ్ నోట్ తో ఈ రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఏం చేయబోతామని ఒక ఆనందంగా చెప్పాల్సిన బడ్జెట్ లో 20-30 సార్లు మమ్మల్ని తిట్టడానికే సరిపోయిందని చెప్పాడు. ఇక్కడ ప్రభుత్వం ప్రధానంగా వైఫల్యం కనిపిస్తోంది. ఎప్పుడు కూడా ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఈ 5 ఏళ్ల కాలంలో ఈ రాష్ట్రాన్ని నేను ఏం చేయబోతున్నాను, ఇచ్చిన హామీలు ఎట్టా అమలు చేయబోతున్నాను, ఈ పాజిటివ్ నోట్ తో పోతే ఈ విమర్శలు వచ్చిండేటిగా ఈ రోజు కాకపోతే రేపు చేయొచ్చు. కానీ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఛాలెంజ్ చేసి చెప్పాడు, మొదటి 6 నెలల్లోనే నేను 1,32,000 మందికి, బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగిల్ నోటిఫికేషన్స్ తో పర్మనెంట్ ఎంప్లాయీస్, మళ్ళీ చాలా మంది సచివాలయ సిబ్బంది అంటే కాంట్రాక్ట్ అని అనుభవుతారు, ఒక సింగిల్ నోటిఫికేషన్స్ తో 1,30,000 మంది పైచీలకు ఉద్యోగస్తుని, పర్మనెంట్ ఎంప్లాయీస్ ని ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 6 నెలల్లో నేను నిరూపించాను. దట్ ఈస్ మై క్రెడిబిలిటీ. మరి మీరేం చేశారని ఒక నోటు. రెండోది, వాలంటీర్లు కూడా దాదాపు 2 లక్షల చిల్లర మందిని తీసుకున్నారు. అంటే దాదాపు ఇంతమందిని 6 నెలల లోపల చేసిందంటే, అంతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజు, మీరు మొదటి అసెంబ్లీ సెషన్ చూడండి, రెండో అసెంబ్లీ సెషన్ చూడండి, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి పైన గత ప్రభుత్వం ఏం చేసింది, గతంలో మీరేం తప్పు చేశారు జోలికే వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. నేనేం చేయబోతాను, నా మేనిఫెస్టోని ఎట్లా అమలు చేయబోతాను వెళ్ళడం ద్వారా ఒక పాజిటివ్ లుక్ వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా తానేం చేయబోతాను రాబోయే 5 ఏళ్ల కాలంలో పాజిటివ్ నోట్ తో మొదటి అసెంబ్లీ, రెండో అసెంబ్లీకి వెళ్ళి ఉంటే ఈ విమర్శలు గురైండేది కాదు. అవును, మీరు దానికి భిన్నంగా నేను ఏమీ చేయలేకపోయినా దానికి కారణం జగన్, నేను ఫలానా పథకం అమలు చేయదు దానికి కారణం జగన్, మరి నేను అమలు చేసిన దానికి మాత్రం నేనే కారణం. ఇప్పుడు గ్యాస్ బండ వచ్చారు, అది కూడా జగన్ ఖాతాలో వేస్తే ఒక పని అయిపోతుంది. కాబట్టి ఇట్లాంటి ఒక నెగిటివ్ ధోరణితో వెళ్ళడం ద్వారా ప్రభుత్వం ఈ రోజు చులకనయ్యే పరిస్థితి కొని తెచ్చుకుంటున్నారు. మీరు అన్నట్టుగా సార్ ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్యోగాలు చాలా కల్పించేస్తారని, ఆయన లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తారని, ఇవన్నీ కూడా వాళ్ళు బయట పెట్టుకున్నవే. ఎంఎస్ఎంఈ సెక్టార్కి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు 2014 నుంచి 19 వరకు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 వరకు ఎంఎస్ఎంఈ సెక్టార్లో వచ్చినటువంటి ఉద్యోగాలు తీసుకుంటే 32,79,770 జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వస్తే 8,67,537 ఈయన క్రియేట్ చేసినటువంటి జాబ్స్ ఒకసారి చూపించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉద్యోగాలు కల్పిస్తానంటారు, 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ ప్రామిస్ చేస్తున్నారు, ఇంటికో ఉద్యోగం ప్రామిస్ చేస్తారు. ఏ ఉద్యోగం, మీరు ఉద్యోగాల గురించి చెప్పారు కాబట్టి చెప్తున్నా, ఈ పైకి చూపించండి. ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్ జనరేటెడ్ డ్యూరింగ్ 2019-24 ఈజ్ 32,79,770 as against 8,67,537 created during 14-19.
ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి అబద్ధాలు ఏం చెప్పాలి సార్? ఉద్యోగాల గురించి పారిశ్రామిక రంగం ఉద్యోగాల కల్పన, ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు చెప్పుకున్నాం, ప్రైవేట్ సెక్టర్ మేజర్ గా ప్రైవేట్ సెక్టర్ లో కూడా నేను మళ్ళీ పాత విషయం చెప్తుంటే అసహజమైనటువంటి ఆరోపణలు తన రాజకీయ ప్రత్యర్థి మీద చేస్తే మన క్రెడిబిలిటీ దెబ్బతిందనడానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంటే ఒక ఉదాహరణ. మా జిల్లానే తీసుకుంటా, రాష్ట్రం అంతా పక్కన పెట్టేస్తాను. మా రాయలసీమ ప్రాంతంలోనే చంద్రబాబు గారు ఉన్నప్పుడు కియా వచ్చింది, నేను కాదన్ను. మా శ్రీ సిటీ పక్కన హీరో వాడా వచ్చింది, కాదన్ను. చెప్పుకోండి, కానీ ప్రత్యర్థి ఏమీ చేయలేదని అబద్ధాలు చెప్పు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈశ్వర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 19 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కదా, శ్రీ సిటీ శ్రీ సిటీలోనే 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలం. మిగతా రాష్ట్రం అంతా నేను జోలికి పోవట్లేదు. ఒక్క శ్రీ సిటీలోనే 22,000 కోట్ల రూపాయలు విలువైన పెట్టుబడులు వచ్చాయి. సరే, ఈ లెక్క కూడా ఒప్పుకోకపోతే పోయారు. ఒక లెక్క అయితే చంద్రబాబు గారు ఒప్పుకోవాలి. అదేంటంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయినటువంటి ఒక నెలకు అనుకుంటారు, శ్రీ సిటీకి వచ్చి 3 పరిశ్రమలకు ఇనాగ్రేషన్ చేశాడు. చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన ఈ 24లో నేను చెప్పేది అవునవును కేవలం 2-3 వారాల్లో 3 కంపెనీలకి వస్తాయండి. ఈ 3 కంపెనీలు వస్తాయి, ఎస్టాబ్లిష్మెంట్ కూడా అయిపోతాయి. అన్ని అక్కడ 3 వారాల్లో 3 వారాల్లో 3 కంపెనీలకి ఆయన రిబ్బన్ కటింగ్ చేశాడు. అవును, మిగతా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేసాడు, అన్ని ఒప్పుకుందాం. 22,000 కోట్లు లేదు, ఆ 3 కంపెనీలను జగన్ తెచ్చాడు, ఒప్పుకోవాలిగా. రిబ్బన్ కటింగ్ చేసిన 3 కంపెనీల్లో పర్మిషన్ ఎప్పుడు వస్తుంది? కానీ ఇక్కడ నేను జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టే పాయింట్ ఏంటంటే, ఈయన 3 వారాలకే ఆయన తెచ్చిన కంపెనీలు ఓపెన్ చేసి వచ్చాడు, కానీ 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు శ్రీ సిటీకి రాలా. ఈ 20 అంటే ప్రత్యర్థి ఎప్పుడు సక్సెస్ అవుతాడంటే 22,000 కోట్ల రూపాయలు శ్రీ సిటీ ఎవరిది? వారి తండ్రి గారి మానస పుత్రిక. అవును, చంద్రబాబు గారికి వచ్చినటువంటి 2,000 కోట్ల రూపాయలు అయినటువంటి హీరో హోండా కూడా శ్రీ సిటీ పక్కనే వచ్చింది. అలాంటి శ్రీ సిటీలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి రాలా. అంటే తను చేసింది చెప్పుకోవడం కాదు, ఒక పాజిటివ్ నోట్ కూడా ఇవ్వాలి కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమీ తేలేదని సక్సెస్ కావడానికి ఇదో ఒక ఉదాహరణ. కాబట్టి 22,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చితే ఆ ప్రభుత్వం ఖాతాలో కాకుండా చేశారంటే ఇది ఒక ఉదాహరణ. అంటే నేను అంటుంది చంద్రబాబు నాయుడు గారు కొన్ని విషయాలైనా మీకన్నా బాగా చేశామని చెప్పుకోండి, తప్పు లేదు. అసలు నువ్వు ఏమి చేయలేదు, ఉన్న వాటిని తెరవేసినారంటే ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కదా. కరెక్ట్. దీన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అప్పర్ హ్యాండ్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు శ్రీ సిటీలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలకు కూడా రిబ్బన్ కటింగ్ చేసుకుని తన ఖాతాలో వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే సార్, ఆరోగ్యశ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎంతమంది రోగులకు వైద్య సాయం అందించి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తన ఖాతాలో వేసేసుకున్నారు. ఒకసారి ఇది చూపించాలి క్లియర్గా. 2023-24 ఎవరున్నారు సార్ అధికారంలో? 3,700 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరు? 3,762 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 13,22,319 మంది రోగులకు వైద్య సేవలు ఆరోగ్యశ్రీ కింద అందిస్తే డ్యూరింగ్ 23-24 అండర్ డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా స్కీమ్ వాళ్ళు చెప్పుకుంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ ఎక్కడుంది సార్? 23-24లో 13,22,319 మందికి పేషెంట్స్ బెనిఫిటెడ్ విత్ ప్రీ ఆథరైజ్డ్ అమౌంట్ ఆఫ్ 3,762 crores అండి సార్. ఇది కూడా ఖాతాలో వేసేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఏం చేయాలి? ఎవరు చెప్పాలి ఈ నిజాల్ని? ఎవరు తీసుకెళ్ళాలి ప్రజల్లోకి? నిజాలనే ఒక పాయింట్ అవుట్ అయితే మనం ఏది చెప్పినా జనం నమ్మతారనే రోజు కాదు కదా. పాయింట్ ఏంటంటే ఒక వారం నమ్మొచ్చు ఎలక్షన్ టైంలో. ఇప్పుడు ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ సార్, దానివల్ల 5 ఏళ్ళ అధికారమే వాళ్ళ చేతిలోకి వచ్చింది కదా సార్. ఏదో నమ్మారు అని అనుకోవడం వేరు, 5 ఏళ్ళ అధికారం వచ్చేసింది కదా, మళ్ళీ మోసపోతున్నారు కదా ప్రజలు. మోసపోవడానికి ఒకటి అబద్ధాలు చెప్పడం, చెప్పాల్సిన వాళ్ళు కరెక్ట్ గా చెప్పకపోవడం, కరెక్ట్ నోట్ తో చెప్పకపోవడం, 2 ఉంటాయి. అంటే ఈ రెండింటిని నేను చెప్పాను శ్రీ సిటీ ఉదాహరణ. ఆయన ఎందుకు ఈజీగా వచ్చి కట్ చేయగలిగినా అంటే ఆయన పోయి శంకుస్థాపన చేసి సమస్య వచ్చిండేది కాదు. శంకుస్థాపన జగన్ గారు చేయలేదు కాబట్టి 2 ఆయనే చేసి వచ్చాడు. నా పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా ఒకటి చంద్రబాబు గారు అయినా ఎవరైనా గుర్తు పెట్టుకోవాల్సింది, ఇప్పుడు ఇబ్బంది పడతా ఉంది కదా తెలుగుదేశం ప్రభుత్వం. మరి మన నోటి గుండానే అన్ని చెప్పేసి ఇప్పుడు మన నోటి గుండానే రివర్స్ లో చెప్పాల్సి వస్తే రేపు 2024లో మీరు చెప్పినట్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ కొన్ని నమ్మారు అనుకోవచ్చు, రేపు 29లో మీరు నిజం చెప్పిన నమ్మరుగా. ఒకసారి నేనేమనుకుంటానంటే మళ్ళీ లేదు, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అపారమైన విశ్వాసం ఏంటంటే ప్రజలకి మతిమరుపు ఎక్కువ. మనం ఈరోజు చెప్పిన దాన్ని రేపు మర్చిపోతారు, ఒకవేళ గుర్తుపెట్టుకున్నా ఎన్నికల నాటికి పూర్తిగా మర్చిపోతారు.
కొత్తవి ఏమన్నా తీసుకొస్తే దాంట్లో పడిపోతారు అనేది ఆయన పూర్తి విశ్వాసం. మీరు మొత్తం ఆయన ఎంటైర్ పొలిటికల్ కెరీర్ చూడండి, ఏ రోజైనా చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నారా? తర్వాత వచ్చింది ఇప్పుడు 600 హామీలు అమలు చేయలేదని ఉంది ఆయన పైన 2014-19 మధ్య. అయినా సరే మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి ఆయన ఓట్లు రాబట్టుకోగలిగారు కదా. ఆయనకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, ఆయనకు ఆ విశ్వాసం ఉంది. కానీ అనుభవం ఏం చెప్పి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్. తెలుగుదేశం ఇప్పుడు అదే నమ్ముతాను. నేను తెలుగుదేశం నాయకుడిని ఒకరిని అడిగాను, ఏంది స్టార్టింగ్ లోని ఈ దాడులు ఈ గందరగోళాలు ఎందుకు చెడ్డ పేరు నష్టం కదా అంటే, అదేదో చేసేది మొదటి సంవత్సరం చేసేస్తే అది 4వ సంవత్సరానికి మర్చిపోతారు, కాబట్టి ఏదో తప్పు ఒప్పో మొదటి సంవత్సరం చేసేద్దామని చెప్పారు. కానీ ఈశ్వర్ గారు మన అనుభవం ఏంటి, 14 నుంచి 19 వరకు హామీల అమల్లో గానీ వైఫల్యాల కారణంగా ఓడిపోయారా గెలిచారా? ఓడిపోయారు. అయితే ఈసారి హామీల వల్ల గెలవడం, ప్రభుత్వాల మీద వ్యతిరేకత రెండు కలిసి వచ్చిండొచ్చు ఆయనకి. కానీ 29లో ఏం చూస్తారంటే 19 చూసినట్టే చూస్తారు. 19లో మీరు 14లో ఇచ్చిన హామీలు సరిగ్గా అమలు చేయకపోవడం వల్ల 19లో మీరు ఓడిపోయారు, గెలవలేదు. అబద్ధాల హామీలు. 24 వచ్చేసరికి ఏమవుతుంది, ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత, మీరు ఇచ్చిన హామీల మీద ఆశలు రెండు కలుస్తాయి. కానీ 29 వచ్చేసరికి మీ హామీలే చూస్తారు. కాబట్టి చంద్రబాబు గారి అనుభవంలో కూడా హామీల అమలులో వైఫల్యాన్ని ప్రజలు ఓడించారు. రేపు 29లో కూడా వైఫల్యాలు ఎట్లే చేస్తే అదే ఫలితం వస్తుందన్న విషయం వాళ్ళు కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది. రైట్. ఇంకొక పాయింట్ చెప్పారు మీరు, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు చెప్పిన పాయింట్ ఏంటి, ఈరోజు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు చెప్పిన అబద్ధాలని మేము అబద్ధం చెప్పామని నిజాలు చెప్పాల్సి వస్తుంది. రంగుల గురించి ఎంత ప్రచారం చేశారు సార్ సచివాలయాలకి రంగుల అంశంలో? ఒకసారి ప్రచార సమయంలో ఏం మాట్లాడారు, అసెంబ్లీలో దానికి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారనే విషయంలో ఒకసారి వినండి సార్. దీనిపైన కూడా మీ విశ్లేషణ కావాలి. జగన్మోహన్ రెడ్డి సైకో 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు రంగులు వేసుకోవడానికి. వైసీపీ ప్రభుత్వ భవనాలకి రంగులు మార్చుకోవడానికి 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. రంగులు మార్చుకోవడానికి, రంగులు తీయడానికి 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. 2300 కోట్లు రంగుల్లో తగలబెట్టేసింది వైసీపీ ప్రభుత్వం. 2019-24 పంచాయతీ భవనాలకు, గ్రామ సచివాలయాలు రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 3000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 101 కోట్ల రూపాయల్ని రంగులు వేయడానికి 101.81 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. 2300 కోట్లు రంగుల్లో. వీళ్ళ అబద్ధాలు వీళ్ళే అసెంబ్లీ సాక్షిగా మేము చెప్పింది అబద్ధం, మిమ్మల్ని మోసం చేశాం, ఓట్లు వేయించుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్. ఇది ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వాళ్ళే చెప్పుకుంటున్నారా మేము అబద్ధాలు చెప్పామని? ఇంకొక గొప్ప నిజం ఒకటి ఉంది. సిద్ధం సభలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సభకు ఆర్టీసీ బస్సులు మొత్తం ఫ్రీగా వాడేసినారు, మొత్తం ఆర్టీసీ ధ్వంసం చేసినారని మాట్లాడేసినారు. ఇప్పుడు వాళ్ళే చక్కగా, అంటే నాకు ఈ విషయంలో వాళ్ళు అభినందించాలి. వైసీపీ కన్నా బాగా కరెక్ట్ గా నిజం చెప్పారు. వైసీపీ వాళ్ళు అంత నిజం చెప్పలేదు, కానీ సిద్ధం సభల పైన ఈ కరెక్ట్ గా చెప్పారు. 9 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా చెల్లించింది. కానీ ఇంత నాకు ఇప్పుడు తెలియదు ఈశ్వర్ గారు, నేను నిజంగా చెప్తున్నాను. నాకు 24 ముందు నాకు ఈ లెక్క తెలియదు. 24 ముందు నాకు తెలియదు ఈ లెక్క. ఇప్పుడు వాళ్ళు చెప్పేసరికి నాకు అవునా నిజమా వైసీపీ వాళ్ళు కట్టారని అనిపించే పరిస్థితి వస్తాను. అంటే వాళ్ళు విచ్చలవిడిగా చేసిన అబద్ధాల ప్రచారంతో ఆర్టీసీ బస్సులతో ఒకటి, ఇంకా అమ్మాయిల ట్రాఫిక్ సంబంధించిన అన్ని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా చెప్పుకోవాల్సింది, ఎఫెక్టివ్ గా, అంటే నిజాలు వాళ్ళు ఎక్కువ మీడియా సమస్యలతో చెప్పుండొచ్చు, కానీ ఎఫెక్టివ్ గా నేను ఈశ్వర్ గారితో డిబేట్ లో ఉన్నాను. ఈశ్వర్ గారు ఎలా డిబేట్ చేస్తాడో గుర్తెరిగి నేను అనలైజ్ చేయాలి. ఆడ ఈశ్వర్ గారితో నాకేం పని, నేను చేసేది నేను చేసుకుంటానంటే డిబేట్ జరగదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ ప్రత్యర్థి జగన్ గారు, జగన్ గారికి రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు గారు. కాబట్టి చంద్రబాబు గారు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ గారు రాజకీయాలు చేయక తప్పదు. నేను చేయను అనుకుంటే అది కుదరదు. మీ రాజకీయ ప్రత్యర్థి ఏ యుద్ధంతో వస్తున్నాడో, ఏ ఆయుధాలతో వస్తున్నాడో, మీరు కూడా అదే ఆయుధాలు ప్రయోగించాలి. కాబట్టి వ్యూహాత్మకంగా గత ప్రభుత్వం అప్పుడు చేశారు. ఇప్పుడు నేను అనుకుంటుంది అది ఎల్లకాలం జరగదనడానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోకపోయినా ఈ రోజు ఎఫెక్టివ్ గా బయట మాట్లాడగలుగుతున్నారు. అసెంబ్లీలో వచ్చే చూసే వాళ్ళకన్నా జగన్మోహన్ రెడ్డి ఏం ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారు అనే దానికి విలువ ఎందుకు పెరుగుతా ఉంది. జగన్ గారు బాగా మాట్లాడే మాత్రమే కాదు, అవతల వైపు ప్రభుత్వాలు చేయకూడని పనులు చేస్తుంది, చేయకూడని తప్పులు అబద్ధాలు మళ్ళీ పది చేస్తుంది. కాబట్టి జగన్ గారి ప్రెస్ మీటింగ్ విలువ పెరిగిపోతా ఉంది. ఇప్పుడు ప్రతి ప్రెస్ మీట్కి అసెంబ్లీలో మామూలుగా ఏం చేయాలి ప్రజలు, ఈయన అసెంబ్లీకి బాడు బయట వచ్చి మాట్లాడతాడు, ఈయన వినాలా అనుకుని కోపం రావాలి. అందుకు భిన్నంగా ఏం మాట్లాడతాడు,
అని ప్రతి ప్రెస్ మీట్ కి పెరగతా ఉందంటే, అసెంబ్లీలో చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతా ఉందంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి విలువ పెంచుతా ఉండేది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంగానే చూడాలి.